ప్రవళిక, బాగానే గుర్తుపట్టావు. నీకేం కావాలి? నీతో పెళ్లి కావాలి. వాట్? పెళ్ళా? నీకు అరగంట టైం. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. తర్వాత నీ ఇష్టం. కూర్చో రేఖ. నన్ను క్షమించు రేఖ. అంత మాట అనుకు రఘు. నువ్వే నన్ను క్షమించాలి. నువ్వేంటో తెలిసి కూడా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. మనం కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా మాట కోసం గౌరీ మెళ్ళలో తాళి కట్టావు. నా మాట కోసం తనని ప్రేమించావు. అలాంటి నిన్ను అపార్థం చేసుకున్నాను. ఒక్క క్షణం పాటు నేనొక మామూలు ఆడపిల్లగా ఆలోచించానే కానీ నా రఘు ఏంటి ఇలా చేయడం ఏంటి అని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు రఘు. కూర్చో. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఒక రాస్కల్ ప్రేమించలేదని బ్లేడ్ తో అటాక్ చేశాడు డాక్టర్. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? చెయ్యి కట్ అయితే ముందు హాస్పిటల్ కి వస్తామా, కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తామా? నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తానులేండి. మీరేం వరీ అవ్వద్దు. వాళ్ళు ఏమైనా చేస్తారేమో. నువ్వేం భయపడకు సుధా, వాడి సంగతి నేను చూసుకుంటాను. వద్దే, మళ్ళీ గొడవలు అవుతాయేమో. ఇలా భయపడుతూ ఉండడం వల్లే అలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఇదిగోమా, మీరు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురండి. ఫార్మసీ ఈ హాస్పిటల్లోనే ఉంది. ఈలోగా డ్రెస్సింగ్ చేస్తాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. ఇంత జరిగితే నీలో నువ్వే బాధపడే బదులు నాకొక మాట చెప్తే ఏం పోయింది రఘు? ఏ అంత కానిదాన్ని అయిపోయానా? ముందు మనం ఫ్రెండ్స్మే కదా, ఆ తర్వాతే కదా భార్య భర్తలమైంది. కష్టాలు మాత్రం నీలోనే దాచుకో, ఎవరికి చెప్పొద్దు. ఇలా జరిగింది అని చెప్తే అర్థం చేసుకోలేననుకున్నావా? అర్థం చేసుకోలేవని కాదు రేఖ, ఈ నిజం ఎక్కడ సమీక్షకి తెలిసిపోతుందోనని భయం. సమీక్షకి ఊహ తెలిసినప్పటి నుంచి నన్నే తన కన్న తండ్రి అనుకుంటోంది. కాదు అని తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే రేఖ, మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను దూరంగా వెళ్ళి బతికాను.
మరీ డీప్గా కట్ కాలేదు, అయినా కేర్ తీసుకోండి. ఓకే సార్. ముందు ఆ రాస్కెల్ మీద కేసు పెట్టండి. వాణ్ణి వదలండి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్తాను. సిస్టర్, పైకి నీ మీద కోపంతో అరిచినా కుంకుమ భరణం చేజారిపోయిందని ఎంత భయమేసిందో తెలుసా? నువ్వు దూరంగా ఉన్నా బాగుండాలని కోరుకుంటాను, కానీ నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రాకు. సుధా, డోంట్ వరీ. ఈ మందులు వాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్. పద వెళ్దాం. ఉషారా, ఆగిపోయావే, ఏమైంది? వస్తున్నా, పద. రా. ఏమైంది, అలా ఉన్నావు? ఏం లేదే, పద వెళ్దాం. గుర్తుంది కదా, తను రాగానే వెంటనే అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి. ఓ అరగంటలో పెళ్ళైపోవాలి. ఫోటోలు వీడియోలు రెడీగా ఉన్నాయి కదా? అన్నీ రెడీ మేడం.
హలో ప్రవళిక, ఎక్కడున్నావు సంజయ్? ఇదిగో ఇక్కడే నీ పక్కనే ఉన్నాను, బయలుదేరాను. ఈ కబుర్లు నాకు చెప్పకు. నీకు సరిగ్గా అరగంటే టైం. ఈలోగా నువ్వు రావాలి, నా మెడలో తాళి కట్టాలి. లేదంటే తెలుసుగా. లేదు ప్రవళిక, నేను నిజంగా బయలుదేరాను. నీమి తొట్టు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందని అది ఇది అని కబుర్లు చెప్పావో మర్యాదగా ఉండదు. అబే అదేం లేదు, వచ్చేస్తాను డార్లింగ్. పోనీరా బాబు, ఆ పిచ్చిది అనుకున్నంత చేస్తుంది. ఈ భయము గోకటానికి ముందుండాలి. గోకేటప్పుడు ఈ మంట అర్థం కాదురా. ఏం చేస్తాం? నువ్వు కూడా నసపెట్టడం మానేసి కార్ స్పీడ్గా పోనీ. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ప్రవళిక కదూ? అవును. మీరు? నా పేరు సంధ్య. హలో. అయినా నా పేరు మీకెలా తెలుసు? ఎలాగంటే మీరు మా ఆఫీస్కొచ్చారు. ఏ ఆఫీస్? సంజయ్ గారి ఆఫీస్. రే చెత్తవేదవా, అలా బ్రేక్ కొడతావేంట్రా? అసలే టెన్షన్లో ఉంటే నీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంట్రా? రే గుడొచ్చింది, పదా. ఏంట్రా ఇది? నిప్పు పెట్రోల్ పక్క పక్కనే చేరి మాట్లాడుకుంటున్నాయి. అయిపోయింది రో, నీ పని పూర్తిగా అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? అవునా? సంజయ్ అలాంటి వాడా? అవును, వాడు నాకు మాయమాటలు చెప్పి చాలా మోసం చేశాడు. ఓ 2 సార్లు అబార్షన్ కూడా అయింది. అసలు నీకు బుద్ధి లేదు. అలాంటి వాడిని ఎలా వదిలేసావు? నేనైతే నరికేసేదాన్ని. నువ్వైనా వాడు వల్లో పడకుండా తప్పించుకో. వస్తాను. ఎరా, నీ డబ్బింగ్ కరెక్టేనా? అవునో కాదో సంధ్యం చూడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మొత్తం మ్యాటర్ ఎంబీబీఎస్ పేపర్లా లీక్ అయినట్టుంది. ఒరేయ్, నేను జంపు చేయలేను రా. రే బద్రి, నువ్వు బతుకుంటే రేపు పొద్దున కలుస్తా.
సంజయ్ గారు, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. ఓ, మీరెప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను. ప్రవళిక గారి కోసమే వచ్చాను. అది తను మీరింత మోసగాడని అనుకోలేదండి. ఆడపిల్లల్ని మీరింతలా మోసం చేస్తారా? ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? అవకాశం దొరికితే నన్ను కూడా తనలాగే చెయ్యాలనుకున్నారు కదూ? ఓ సిటీనేంకమ్మా, మొత్తం మ్యాటర్ చెప్పేసినట్టుంది. ఆ రోజు తను మిమ్మల్ని నిలదీయడానికొస్తే సెక్యూరిటీ చేత గెంటిస్తారా? ఇంకా ఎంతమందిని మీ ఇష్టానికి వాడుకుంటారు? సంధ్య గారు, అది సేమ్ ఇలాగే అందండి తను. కానీ నేనేం చెప్పానో మీకు తెలుసా? ఏం చెప్పారు? మంచి సైకాట్రిస్ట్ ఒక ఆయనున్నాడు, ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవమని చెప్పాను. ఓ, నిజంగా? అవునండి. తన మాటలు వింటుంటే నిజంగానే తను సైకాట్రిస్ట్ ని కలవడం బెటర్ అనిపిస్తుంది. మీరు చెప్పిందే నిజం. మీరంటే పిచ్చి ప్రేమ తనకు, అందుకే ఇలాంటి పనులు చేస్తుంది. చాలా చాలా బాగా చెప్పారండి. ఇదిగో, గుడికి రాకపోతే చేస్తానని బెదిరిస్తే నచ్చ చెప్దామని వచ్చాను. మీతో మాట్లాడడం చూసి ఆగిపోయాను. మీతో ఏం చెప్పిందో, మీరు ఏం నమ్మారు అని భయపడి ఇదిగో ఇక్కడే ఆగిపోయాను. నమ్మేదాన్నేనండి, తనేంటో మీరు చెప్పకపోతే. కానీ మీరేంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోలేదు. తనకే సర్ది చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నా స్వప్నలాగే మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని కాకపోతే ఎవరిని అర్థం చేసుకుంటారండి? వస్తానండి. వస్తున్నాను. చూసావా, చెప్పిన టైం కంటే 2 నిమిషాలు ముందే వచ్చాను. అది ఆగిపోయింది. రా, పెళ్లిపెట్టెలకు. ప్రవళిక, ఒక్క నిమిషం ఆగు. నేను వచ్చిందే అందుకు, కానీ ఒక్క మాట వింటావా? పెళ్లి వద్దనే మాట తప్ప ఏమైనా చెప్పు. పెళ్లి వద్దని నేను అనను. అలా అనేవాణ్ణి అయితే ఇంత దూరం రాను. ఏం చేస్తావో చేసుకో అని రాకుండా ఉండేవాణ్ణి. నీకోసమే వచ్చాను, జస్ట్ నీకోసమే. అంటే పెళ్లి చేసుకుందామని కాదా? నీతో పెళ్లికి నేను రెడీ, కానీ ఇలా నాకు నచ్చలేదు. మరెలా కావాలి? సంజయ్ లాంటి బిగ్ షాట్, ప్రవళిక లాంటి అందగత్తెను ఇలా దొంగచాటుగా తూతూ మంత్రంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఏంటి, మరో డ్రామానా? డ్రామానా? నీ కంటికి నేను డ్రామా అన్నట్టు కనిపిస్తున్నానా? పద పద, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. కూర్చో, పంతులు గారు రెడీ.